హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో తెలుగు నేస్తం ఛానల్ అండి. ఈరోజు మీకు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దగ్గర ఉన్న భైరవకోన టెంపుల్, అక్కడ వాతావరణం, అక్కడ ఉన్న అడవి ఏ విధంగా ఉందో చూపించబోతున్నానండి. పూడూరు నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఊరు పొలిమేర దాటిన తర్వాత ఈ విధంగా లోపలికి అడవి ఉందండి. అడవి లోపలికి వెళ్తే మనకు భైరవకోన టెంపుల్ ఉందన్నమాట. అయితే ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి ఒక లోయలా ఉంటుంది. ఆ లోయ లోపలికి దిగి పైకి ఎక్కాలండి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మేమందరము మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము కలిసి వెళ్ళాము. ఇక్కడ అయితే ఒకరిద్దరు వెళ్ళే ప్లేస్ కాదు, అది ఒక టీం లాగా వెళ్తేనే బాగుంటుంది. మా కంపౌండ్లో ఒక చిన్న బుడ్డి ఉంది, అదే విధంగా నడుస్తుంది చూడండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. అటువంటి ప్లేస్ అన్నమాట, అటువంటి అట్మాస్ఫియరు. అడవిలో ట్రెక్కింగ్ చేసే అంటే అట్లా అనిపిస్తుంది. మొత్తం అడవే ఉంటుంది, మనకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ పోయినామన్నమాట, 6:30, 7 ఆ టైంలో అన్నమాట. ఈ విధంగా ఉంది, చాలా బాగా అనిపించింది. బుడ్డిది వాళ్ళ తాత వాళ్ళ నాన్న చేయబట్టుకొని ఏ విధంగా నడుస్తుంది చూడండి, చుట్కీ. అయితే అది ఎంత మంచిగా అనిపించిందంటే, ఇంకా మేబీ ఇది ఎండాకాలం కాబట్టి, అంటే కొంచెం ఎండలు అట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంది. ఇంకా వర్షాకాలంలో అయితే పచ్చదనం ఉంటుంది. ఈ విధంగా నడవాలండి. ఒక 2.5 కిలోమీటర్ లోపలికి, అడవి లోపలికి నడుచుకుంటూ పోతేనే అక్కడ వెహికల్స్ వెళ్ళే దారి లేదనమాట. అక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ అయిన తర్వాత వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టేసి 2 కిలోమీటర్స్ ఇట్లా లోపలికి నడవాలి. ఈ విధంగా లోపలికి నడిచి వెళ్ళిన తర్వాత ఈ అలసటంతా తీరి మనకు ఏమనిపిస్తుంది అంటే, ప్లెజెంట్ వాతావరణం చూడంగానే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అందుకే దీన్ని ఆనంద భైరవకోన అంటారు. అంటే ఇక్కడ ఉన్న భైరవుడు కూడా ఆనంద భైరవుడు అండి. చాలా బాగా అనిపించింది. ఇది దామగుండము, పూడూరు మండలంలో దామగుండం అని ఇంకో ప్లేస్ చెప్పానండి, నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. ఆ ప్లేస్కి నియర్ బై అనమాట. మేము దామగుండం వెళ్ళినప్పుడు శ్రీనాథ్ సార్ అని ఒక ప్రొఫెసర్ కలిశారు. ఆ సార్ చెప్పిండనమాట, ఈ ప్లేస్ గురించి ఎక్కువ ఐడియా లేదు, యూట్యూబ్లో వెతికినా ఎక్కడ దొరకలేదు నాకైతే. గూగుల్లో అయితే భైరవకోన అని చూపిస్తుంది, కానీ ఇది మ్యాపింగ్ అంటే వెళ్ళడానికి దారి మాత్రం సరిగ్గా లేదు. అయితే మేము కనుక్కొని ఒకరొకరిని అడిగి, పూడూరు మండల వాస్తవ్యులను అడిగి, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళది అదే ఊరు అనమాట, అక్కడ అడిగి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాము. అక్కడ అబ్బాయి వెనకాల వైట్ కలర్ ఉంది చూడండి, ఆ వైట్ కలర్ ఒక పాండ్ లాగా ఉందన్నమాట. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఎప్పుడు నీళ్ళు ఫ్లో అయితేనే ఉంటాయి. అక్కడేమో పాలలాగా ఉంది నీళ్ళు, అవి పాలలాగా ఉన్న నీళ్ళు పారుకుంటూ వచ్చేసి ఇక్కడ సైడు మళ్ళీ కొంచెం తేట తెల్లంగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా పిల్లలు మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పూజలు అవి చేసుకున్నామండి. అయితే ఇక్కడున్న వాటరే చాలా మహిమగలవి అని ఆ శ్రీనాథ్ సార్ ప్రొఫెసర్ గారు చెప్పారు. ఆ సారు షాద్నగర్ వాస్తవ్యులు, ఆయన రీసెర్చ్ చేస్తున్నారంట అండి టెంపుల్స్ పైన. ఇది పిహెచ్డి. అక్కడ చూడండి, అక్కడనేమో వైట్గుని, ఇక్కడికి రాగానే ఈ విధంగా ఫుల్ ప్యూరిఫైడ్గా అయిపోయినాయి. ఆ వాటర్ తాగితే కూడా చాలా స్వీట్గా, చాలా బాగున్నాయి. స్వీట్గా కాదు, మినరల్ వాటర్ తాగితే ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా ఉంది. నెక్స్ట్ మేము మెల్లగా కొండెక్కామండి. కొండెక్కి పైకి వస్తే ఈ విధంగా ఉందన్నమాట వ్యూ. ఆ దేవుడు ఒక రాయికే చెక్కబడి ఉన్నాడు. పైన నుంచి చూస్తే ఈ విధంగా మొత్తం అడవి ఇట్లా కనబడుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. మెల్లిగా నిదానంగా ఎక్కి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకున్నామండి. అందరము దేవుని పూజ చేయడానికి అన్ని వస్తువులను సమకూర్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పని డివైడ్ చేసుకొని బాగా చేసుకున్నాం. అక్కడ ఉన్న ఒక శిల ఒకటి ఏర్పాటు చేశారనమాట. అక్కడున్న శిల పైన ఏముందంటే ఆనంద భైరవ స్వామి అని ఉంది. ఈ విధంగా తపస్సు చేసుకుంటూ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అయితే ఇది సైనికుల ఆధ్వర్యంలో ప్లేస్ ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత మేము ఏం చేసామంటే
నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసి పూజ చేసుకున్నాము. మంచి ప్రశాంతంగా అనిపించిందండి, చాలా బాగుంది. మనకు ఎండలో నడిచినా పోయిన అలసట అనిపించనంత ప్లెజెంట్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ చేసినంతసేపు ఉన్నంతసేపు ఇంకా ఉండాలి అని అన్నట్లే అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు కొత్త ప్లేస్, నాకు కూడా తెలియదు, ఎవరం చూడలేము. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఐడియా లేదంటండి. అసలు ఇంత మంచి వాతావరణాన్ని, ఇంత మంచి ట్రెక్కింగ్ని, ఇంత మంచి నేచర్ని ఎంజాయ్ చేశామంటే శ్రీనాథ్ సార్ ప్రొఫెసర్ చెప్పడం వల్లనే అండి. ఈ విధంగా అయితే వాటర్లో అక్కడ వచ్చిన వాటర్ పాలలా ఉంటాయి అన్నమాట. అవి కొంచెం ప్యూరిఫై అయినట్టుగా ముందరికి వచ్చేసరికి అవుతాయి. ఆ వాటర్లో స్నానం చేయడం వల్ల ఏమైనా సర్వ రోగాలు కానీ గ్రహబాధలు కానీ ఉంటే అన్నీ పోతాయి, చాలా ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పారనమాట. మేము సరేలే సండే కదా, మాకు టైం దొరికింది అందరికీ హాయిగా వెళ్ళడానికి అని వెళ్ళాము. అక్కడ చూసిన తర్వాత ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే కొంచెం అడవిలో కదా, భయంగానే అనిపించింది. కానీ మేము ఎప్పుడైతే లోయలోకి దిగి పైకి ఇట్లా దిగి వాటర్ని చూసి మంచి స్నానం చేసి ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి పైకి ఎక్కి స్వామి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అనిపించింది ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించిందండి. వ్యూ కూడా ఇట్లా చూస్తే చుట్టూ అడవి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా మంచిగా పూజ అయితే చేసామండి. చేసిన తర్వాత అందరం కలిసి కూష్మాండ దీపం అంటారు కదా, దీపాన్ని వెలిగించి స్వామివారికి మంచి మా శాయశక్తుల సాధ్యమైనంత అక్కడ పూజలు అవి నిర్వహించి చేసాము. అయితే ఇక్కడైతే ఎవరు ఉండరు పూజారులు కాబట్టి మన లోపలే కొంచెం పూజ తెలిసిన వాళ్ళు, చేసుకోదగిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా మన ఇండియన్ ట్రెడిషన్లో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ విధంగా మనకు తోచిన విధంగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఇది బాగా డెవలప్డ్ అయ్యి ఇక్కడ పూజారులు ఉండే ప్లేస్ అయితే కాదు. చాలా బాగా అనిపించే సొంతంగా, అది కూడా ఇంకేంది అంటే మనం సొంతంగా పూజ చేసుకోవడం అనేది కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందుకనే అనుకుంటాను నేచర్లో కూడా ఒక గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏడైతే నది వాగుల్లాగా చెల్మెల్లాగా ఏర్పాటు చేసి ఉంటాయో ప్రకృతితోటి ఎవరు వచ్చినా సరే అక్కడ స్నానం చేసి స్వామివారికి నిష్టతోటి పూజ చేసుకోండి అన్నట్టుగా ప్రకృతి ఏర్పాటు చేసిందేమో అనిపిస్తుంది. పైనుంచి వ్యూ ఈ విధంగా ఉందండి, ఎంత ప్లెజెంట్గా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. నేచర్ని ప్రేమించి ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా అసలు ఈ ప్లేస్ని చూస్తే అంత ఆనందం పొందుతారు. ఇంత మంచి ప్లేస్ని మేమైతే నిన్న అయితే ఫుల్ టైం ఎంజాయ్ చేసినామండి. మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారి ఉన్నారు, మొత్తం నేచర్ ఈ విధంగా ఉంది. మొత్తం మా గ్యాంగ్ మొత్తం ఈ విధంగా పూజలు అవి అయితే చేసుకున్నాము. మా బుడ్డి చిట్టి తండ్రులు పిల్లలు కూడా ఏం సతాయించలేరండి. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే వాళ్ళకు కూడా అడవిలో ట్రెక్కింగ్ చేసినట్టుగా అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళది ఫామ్ హౌస్ ఉంది అక్కడనే, అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర ఈ విధంగా వంటలు అన్నీ చేసుకొని పోయినామన్నమాట. కూర్చొని ప్రతి ఒక్కరం ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఎంత ఎంజాయ్ అంటే ఫుల్గా లైఫ్లో గుర్తుండిపోయేంత ఎంజాయ్. మన చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి, వాటిని మనం రికగ్నైజ్ చేయలేక వెళ్ళలేకపోతాం అంతే తప్ప. ఎక్కడో ఉన్న దూర ప్రదేశాల కోసం వెతుక్కుంటాం, కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతాం. మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకున్నామో చిన్న చిన్న సంతోషాలే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండే సంతోషాలు ఏర్పడతాయి. ఈ విధంగా చాలా నిన్న ట్రిప్ అయితే చాలా బాగా గడిచిందండి. 3 days హాలిడేస్, నువ్వు అక్కడ పో ఇక్కడ పో ఆ ప్లేస్కో ఈ ప్లేస్కో అంటే ఏ ప్లేస్కి పోయినా కూడా కొంచెం రద్దీగా ఉంటుంది, ఇట్లుంటుంది. మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ పురాతన దేవాలయం అండి. ఇది 1968లోనే సైనికులచే పునరుద్ధరించబడిన టెంపుల్ అని రాసిపెట్టిందనమాట. అంటే 1968 అంటే అంతకుముందు ఎప్పటి నుంచో ఉంది. ఇది భైరవకోన అంటారు, నియర్ బై పూడూరు దగ్గర అనమాట. ఇక్కడ మేమంతా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరం ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ ఇట్లా నేచర్లో హాయిగా 1 day మొత్తం స్పెండ్ చేసాము. ఇంకా మళ్ళీ చూద్దామండి, మీకు ఇంకా క్లియర్గా ఇంకొక వీడియో చేయాలని అనుకుంటున్నా.
ఎందుకు అంటే ఇది నేను అక్కడ నేను నేచర్ని ఎంజాయ్ చేసి అందరి మధ్యలో ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయాలని నీకు వీడియో తీయాలనే ఐడియా రాలేదండి. జస్ట్ ఆ ప్లేస్ గురించి యూట్యూబ్లో ఎక్కడా లేదు కాబట్టి నేను తీసిన వీడియోల నుంచి కొన్ని క్లిప్స్ తీసుకొని మీకు ఒక మంచి వీడియో అందిద్దాం. వికారాబాద్ జిల్లా పూడూరు గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ కూడా పోయి ఆ నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతారని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. అంతే తప్ప నేనైతే యూట్యూబ్ కోసం అట్లా చాలా ఒకటి వీడియోలు అయితే తీయలేదు కాబట్టి అట్లా ఇట్లా ఉన్నాయి. ఎట్లయినా అడ్జస్ట్ అయినా ఎట్లయినా చూసి మీకు ఐడియా వస్తుందని నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళినప్పుడు క్లియర్గా రూట్తో సహా మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టండి. ఎప్పుడో ఒక్కొక్క వీడియో పెడుతుంటాను. ఆ వీడియో పెట్టినప్పుడు చూడండి. మీ సపోర్ట్ అయితే నాకు అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఐటెంని లగేజ్ సర్దుకోవడానికి ఏ విధంగా తీసుకుపోతున్నారు చూడండి. హ్యాపీగా అసలు ఏజ్ పెద్దలు అట్లనే తారతమ్యం లేకుండా అందరం ఇన్వాల్వ్ అయిపోయినాము. చాలా మంచి ట్రిప్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.